యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా జగజ్జనని, నాలో ఏ స్వార్థమో లేదు. అమ్మమ్మ గారి ఆరోగ్యం బాగుండాలని, చెల్లికి నా మీదున్న అపార్థాలు తొలగిపోయి మమకారాలు ముందులాగే ఉండాలని, కుటుంబం అంతా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆరాటమే తల్లి. నన్ను కరుణించి స్వామి అనుగ్రహం కలిగి దర్శనమయ్యేలా చూడు తల్లి. దర్శనం కాకుండా, పరిష్కారం పొందకుండా నేను తిరిగి వెళ్ళటం కన్నా ప్రాణత్యాగమే మిన్నా. మిథునా, మిథునా, వైశ్య ప్రేమగా ఇచ్చిన చీర ఇలా చిరిగిపోయిందేంటి? ఇదేదో అపశకనంలా అనిపిస్తుంది. ఒకవేళ మన వైశ్యకి ఏమైనా అయిందంటారా? ఏంటి తారక్, ఈ వరస అపశకనాలు నాకు చాలా భయంగా ఉంది. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. మీ అక్క మీద ఇంత ఇష్టం పెట్టుకుని మరి తనతో ఎందుకు గొడవ పడతావు? ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఎందుకు అలా ఉంటావు? అది అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడిందని. కానీ వైశ్య మీద నాకు ఎలాంటి కోపం లేదు. వైశ్య చాలా మంచిది. సహాయం చేసే గుణం తప్ప అపకారం చేసే తత్వం లేదు. భయపడకు మిథునా, మీ అక్కకి ఏమీ కాదు. మంచికి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. తను ఎందుకు వెళ్ళిందో పెద్దమ్మ చెప్పిందిగా.
అలా అని పని మీద వెళ్ళిన వైష్ణవికి ఏమీ కాదు. నువ్వు ఊరుకోమన్నానా? ఇంత కఠిన నిర్ణయం, కఠోర ప్రయత్నం ఎందుకమ్మా? స్వామి దర్శనం కోసం, సమస్య పరిష్కారం కోసం తప్పలేదు. తమరెవరు? నా కోసం వచ్చి నా ప్రసంగం కోరి దర్శనమిచ్చాక నన్నే ఎవరని ప్రశ్నిస్తున్నావా? నన్ను క్షమించండి స్వామి. గతంలో చూడలేదు కనుక ప్రశ్నించాను. నన్ను మన్నించండి స్వామి. నేను వచ్చిన కారణం మనోనేత్రంతో చూడగలిగిన వాణ్ణి, అమ్మవారి ఆదేశం పొందిన వాణ్ణి. వివరించాల్సిన అవసరం లేదమ్మా. పద. స్వామి, మీరు మా ఇంటికి వస్తారా? ఎవరి మేలు తలచి వచ్చావో, ఎవరి క్షేమం కోరి వచ్చావో వాళ్ల ముందే పరిష్కారం చూపిస్తాను. పదమ్మా. చెయ్యిలా ఇవ్వమ్మా. అమ్మమ్మగారు, వైశ్య పొద్దుననగా వెళ్ళింది, ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అడవిలో వెతికించడం మంచిదేమో అమ్మమ్మగారు. అక్క కష్టం అని చెప్పినా కాదని వెళ్ళింది. పోలీసులకు చెప్పి పరువు తీసుకుంటావా? రేఖ, వైష్ణవి పంచాయతీలతో పరువు ప్రతిష్టలు బజార్న పడకూడదని వెళ్ళింది. మన అనే జాలి దయా కూడా లేకుండా పరాయిదానిలా మాట్లాడుతున్నావు. మనం ఇప్పుడు పరువు ప్రతిష్టల గురించి ఆలోచిద్దామా, మనిషి గురించి ఆలోచిద్దామా? తారక్, డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను.
వైశ్య వచ్చేసింది. వైశ్యు, నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏమ్మా వైష్ణవి, ఏదో కుటుంబాన్ని ఉద్ధరిద్దామని స్వామీజీ దర్శనం కోసం వెళ్ళావటగా, అయిందా నానమ్మ నానమ్మా నానమ్మ నానమ్మా ఏమైంది? నానమ్మ నానమ్మా ఆశీర్వదించండి స్వామీజీ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మళ్ళీ ఈ జన్మకి మీ దర్శన భాగ్యం కలుగుతుందని నేను అనుకోలేదు స్వామీజీ. స్వయంగా వచ్చి కలిసే శక్తి లేనిదాన్నైపోయాను. లేక స్వామివారి పాదపూజకి ఏర్పాట్లు చేయమ్మా. అలాగే అత్తయ్య. దయచేయండి స్వామి. నానా తారక్, శేఖర్, స్వామి దర్శనమే అదృష్టం. అలాంటిది స్వామి స్వయంగా మన ఇంటికి రావటం పూర్వజన్మ పుణ్యం. అరిష్టాలన్నీ తొలగిపోయి మనకు మంచి ఘడియలు వచ్చినట్టే. స్వామి పాదపూజ చేసి మీరు పుణ్యం మూట కట్టుకోండి. సరే నానమ్మ. అట్టగి నానమ్మా. మనవరాళ్ళు, స్వామి పాదాలకు మీరిద్దరూ నీడిపోయండి. మనవలిద్దరూ కాళ్ళు కడుగుతారు. సరే అట్టగి అమ్మగారు. నానమ్మా. సరే. రాబులమ్మా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, మా వైష్ణవికి మీ దర్శనమే కష్టం అనుకున్నాము. మనసు మంచిదైతే మార్గం సులభం అవుతుందమ్మా. సత్సంకల్పానికి సహకారం అందించడమే స్వాముల లక్షణం. జగదీశ్వరి దేవిలాగానే వైష్ణవి కూడా నిస్వార్థంగా ఈ కుటుంబ క్షేమం కోసం, వాళ్ల మనశ్శాంతి కోసం నన్ను కలవడానికొచ్చింది.
చాలా ప్రమాదాలను ఓర్చుకుంది. ఆమె పట్టుదలకి నేనేంటమ్మా? సాక్షాత్తు ఆ భగవంతుడైనా దిగిరావాల్సిందే. అంత కష్టపడిందా స్వామి? రక్తం ధారబోసిందమ్మా. సాక్షాత్తు పరమేశ్వరుడి మనసునే కరిగించింది. దర్శనం కాకుండా, పరిష్కారం పొందకుండా నేను తిరిగి వెళ్ళటం కన్నా ప్రాణత్యాగమే మిన్న. బుల్లెమ్మా, నీకు బాధగా ఉందా? లేదండి, స్వామివారు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సామాన్యురాలివి కావే. రక్తాలు చిందించావంటే ఎంతకైనా తెగించే రకానివి. స్వామి, సమస్యలు మనసుని కదిలించి వేస్తున్నాయి. ప్రశాంతత కరువై బతుకు నరకంలా అనిపిస్తుంది. భగవంతుడు దృష్టి పెడితే ఏ దృష్టైనా దుష్టశక్తి అయినా పటాపంచలవ్వాల్సిందేనమ్మా. తనే మీ సమస్యల పరిష్కారానికి మార్గం వేసినట్టయింది. మీ ఇద్దరి అభీష్టం ఒకటే, ఈ కుటుంబ సంక్షేమం. మా అమ్మమ్మ గారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలి స్వామి. అమ్మ వైష్ణవి, అమ్మమ్మగారు అంటూ భలే పదం వాడి గొప్ప పథకమే వేశావే. నేను తనకి నిన్ను దూరం చేయాలని చూస్తుంటే నువ్వు ఆమెని దైవంగా భావించి స్వామిని మెప్పించి ఆ ముసలావిడి దగ్గర మార్కులు కొట్టేశావా? అంటే పవర్ ఆఫ్ అటార్నీ సంపాదించాలని ఎత్తువేశావా? నిన్న అంచనా వేయటం కష్టమేనే. అయినా వారేం చెప్తారు, వీరేం చేస్తారు చూస్తా. ఏదైనా సాఫీగా సాగనివ్వను. అధికారం వేరే వాళ్ళకి దక్కనివ్వను. అమ్మా, ప్రస్తుతం జగదీశ్వరీదేవి గారి ఆరోగ్యం నిలకడగా లేదు. అది స్థిరపడితే సమస్యలన్నీ సర్దుకుంటాయి. అందుకోసం మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? ఈ ఇంటి కోడలు భక్తి శ్రద్ధలతో కల్పవృక్ష వ్రతం చెయ్యాలి. అప్పుడు వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. వ్రతం నేను చేస్తాను స్వామి. ఆహా, ఎంత ఫాస్ట్గా ఉన్నావే. నేను వ్రతం చేస్తా అని ఆవిడ గారికి మరీ దగ్గరైపోదామని పవర్ ఆఫ్ అటార్నీ రాయించేసుకుందావనా? నువ్వు చేస్తానంటావేంటే? ఏ, తను ఇంటి కోడలేగా. ముందు తరం కోడళ్ళం మేము. వ్రతాలు నోములు మేం చెయ్యాలి. ఎలాగో లేఖక్కకి చేసే యోగ్యం లేదు కాబట్టి అది నేను చేస్తానత్తయ్యా. ఈ ఇంటి కోడలైన వారు ఎవరైనా చెయ్యొచ్చు. అయినా మీరు చేస్తానంటున్నారుగా, చాలా సంతోషం. కాకపోతే కల్పవృక్ష వ్రతం కాస్త కష్టసాధ్యంతో కూడుకున్నది. చాలా నియమ నిబద్ధతలుంటాయి. అత్తయ్య, మీకోసం ఎంత కష్టమైనా ఎన్ని నియమాలైనా భరిస్తాను, సాధిస్తాను. 3 రోజుల వ్రతం, ఉపవాసాలు, జాగారాలు,
హోమాలు నియమనిష్టలతో చెయ్యాలి. ఒక్కసారి ఆలోచించుకుని చెప్పండి. అత్తయ్య గారి ఆరోగ్యం ముఖ్యం. వ్రతం చేయడానికి వెనకాడేదే లేదు. లేక స్వామివారి వసతి ఏర్పాట్లు చూడు. లేదమ్మా, మేమిక్కడ ఉండం. ఈ వ్రతానికి అమ్మవారి ఉపాసన చేసి రేపు దశమి శుక్రవారం వేకువజామునే వచ్చి వ్రతం ప్రారంభిస్తాం. వ్రతం చేసేవాళ్ళు ఈ రాత్రికి ఉపవాస దీక్షలో ఉండాలి. వ్రత నియమ నిబంధనలన్నీ మా శిష్యుడు ఏ రోజుకు ఆ రోజు మీకు ముందే వివరిస్తాడు. ఎంత నిష్టగా చేస్తే అంత ఫలితం. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. మంచిది స్వామి. శుభం శుభం.